హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే అది మీరు పూర్తిగా వింటేనే అర్థం అవుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే అందరికి బాగా ఇష్టమైన ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి, అది రాబోతుంది త్వరలోనే. అదేనండి బిగ్ బాస్ 8 సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది కదండి. బిగ్ బాస్ సీజన్ 8 మీలో ఎంతమందికి బిగ్ బాస్ అంటే ఇష్టమంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ షో అనేది మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. చాలా మంది చూడని వాళ్ళు కూడా ఉంటారు. ఆ దాంట్లోని మీకు బిగ్ బాస్ గురించి ఏం ఒపీనియన్ ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, అసలు నేను బిగ్ బాస్ చూసేటప్పుడు నేను అదే అనుకుంటానండి. అసలు చాలా మంది అసలు బిగ్ బాస్ గురించి ఎలా జడ్జిమెంట్ చేసుకుంటారు, ఏ విధంగా అనుకుంటారో, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని తెలుసుకుందాం అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానో అప్పుడైతే డిసైడ్ అయ్యాను, ఎప్పుడైనా చెయ్యాలి, అందరి ఒపీనియన్ తెలుసుకోవాలి అనుకున్నాను. నేను కూడా యూట్యూబ్ బిగ్ బాస్ చూసేదానండి. చూస్తే స్టార్టింగ్ లోని సీజన్ 1 నుంచి చూశాను. చూసిన తర్వాత నాకు స్టార్టింగ్ లోని ఓకే బాగుంది అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఉంది. తర్వాత అయితే రూమర్స్ అయితే కొన్ని వచ్చాయి, అది జెన్యూన్ కాదు, అదంతా స్క్రిప్టెడ్ అని చెప్పేసి చాలా వరకు రూమర్స్ వచ్చేసరికి స్క్రిప్టెడ్ అనమాట, అయితే చూడకూడదు అని చెప్పేసి నేను కూడా డిసైడ్ అయ్యాను అనమాట. అంతే కదండి, ఏదైనా ఒక షో ప్రోగ్రామ్ మీద ఏదైనా బ్యాడ్ ఎలిగేషన్ వచ్చిందంటే అందరూ మాక్సిమం దాంట్లో స్కిప్ అయిపోతారు. బాగోలేదు, ఈ ప్రోగ్రామ్ బాగోలేదు, చూడకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోతారు అనమాట. అలాగే మీరు ఏమైనా డిసైడ్ అయ్యారా అలాగా అనేది కామెంట్ చేయండి. మీలో అసలు ఎవరు బిగ్ బాస్ చూస్తున్నారని కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్ సీజన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా చూశాను. లాస్ట్ సీజన్ లోనే ప్రశాంత్ విన్ అయ్యారు కదండి. 105 days 19 members అయితే ఎంటర్ అయ్యారు బిగ్ బాస్ 7 లోని. అంత బాగానే జరిగింది. జెన్యూన్ అయితే నాకు జెన్యూన్ గా చేస్తున్నారనేది నాకు 50% అనిపించిందండి. ఎందుకంటే చాలా మందికి అలాగే అనుకుంటారు, ఏదో జెన్యూన్ గా నడుస్తుంది, వాళ్ళ ఇన్నర్ బయటకి తీస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఇన్నర్ తీస్తుండగానే అది స్క్రిప్టెడ్ అని కొన్ని ఎపిసోడ్ లో తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే అది ఎవరు గమనించుండరు. ఈసారి సీజన్ 8 వచ్చినప్పుడు తప్పకుండా గమనించండి. అది పర్సనల్ గా నా ఒపీనియన్. ఎక్కడో వాళ్ళ జెన్యూన్ ఆట ఆడినా కొంచెం చూపించినా ఎక్కడో స్క్రిప్టెడ్ ఉంటది. స్క్రిప్టెడ్ ఉండడం వల్ల అక్కడ దొరికిపోతారు అనమాట. దొరికిపోయి చాలా మంది అది కంటెస్టెంట్ వల్ల కూడా జరుగుతుంది అనమాట. ఎందుకంటే అందులో వచ్చిన మెంబర్స్ కూడా చాలా మంది బాగా జెన్యూన్ గా ఉంటారు నటించడంలోనే. కొంతమంది నటించలేరు కదండి. ఎలాగంటే ఇప్పుడు ప్రశాంత్ యూట్యూబర్ అండి. అతనేమి సినిమా యాక్టర్ గాని మరొకటి కాదు కదా. అతను ఓన్లీ యూట్యూబర్. యూట్యూబ్ లో కూడా అతను వ్యవసాయం చూపించుకుంటూ మంచి ఫేమ్ లో ఉండి ఎలాగైతే బిగ్ బాస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే అతను ఒక ఎపిసోడ్ లోని నువ్వు బిగ్ బాస్ లో డబ్బులు గెలుచుకుంటే ఏం చేస్తావు అని అడిగితే అతనేమో చాలా మంది రైతులకి నేనైతే సాయం చేస్తానని చెప్పేసి అన్నారు. చాలా మంది వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్పారంటే వాళ్ళ సొంతంగా ఖర్చు పెట్టుకుంటాము, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని జెన్యూన్ గా అయితే ఒప్పుకున్నారు. కానీ ప్రశాంత్ మాత్రం అయితే ఇలాగనేసరికి అందరూ యూట్యూబర్స్ చాలా మంది ల్యాక్స్ లోనే ఉన్నారు అతనికి సబ్స్క్రైబర్స్. అయితే సరే అతను ఇలా ఫార్మర్ కదా అని చెప్పేసి అందరికి సాయం చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అయితే రైతు కింద అందరూ చాలా మంది సపోర్ట్ అయితే చేశారు. ఓకే, అక్కడ వరకు గుడ్, అంతవరకు బాగానే ఉంది. మనం ఒక విషయాన్ని అడ్డు పెట్టుకుని పదే అదే వాడకూడదు. తను మాత్రం చాలా వాడుకున్నాడు. ఓకే, బాగానే ఉంది. కానీ తను చెప్పింది ఏంటి, బయటకు వచ్చిన తర్వాత చాలా మందికి హెల్ప్ చేస్తానని చెప్పి అన్నారు. ఎవరో చాలా తక్కువ మందికి అండి, అసలు చాలా తక్కువ మందికి లిమిటెడ్ అమౌంట్ లోనే హెల్ప్ చేశారు. ఓకే, అతను వచ్చింది తక్కువ అమౌంట్ అవ్వచ్చు, ఎక్కువ అమౌంట్ అవ్వచ్చు, మాట నిలబెట్టుకోవడం అయితే అతను లేదు, అతను మాట నిలబెట్టుకోవడం అయితే చేయలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకేనండి ఒక మాట అక్కడ చెప్పేస్తారు, షో ప్రకారంగా ఏదో మాట్లాడేస్తున్నాం చెప్పేస్తున్నాం అంటారు. కానీ బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ రియాలిటీ అనేది బయటకు కనబడిపోయిన తర్వాత చాలా మంది మీడియాలో అయితే చాలా దీనిగా అయితే అతన్ని పోర్ట్రేట్ చేశారు అనమాట. అతను ఏమీ హెల్ప్ చేయలేదు, ఎవరికి హెల్ప్ చేయలేదు అని చెప్పేసి. అందువల్ల మనం ఎవరికి పోర్ట్రేట్ అవ్వకుండా దొరకకుండా ఉండాలి అని అంటే మనం చెప్పింది చెయ్యాలి. చెప్పింది చేయలేని రోజు తప్పకుండా అందరూ మిస్లీడింగ్ చేసుకొని మన వీడియో మనల్ని బాగా ఇచ్చేస్తారు. అందువల్ల ఏదైనా చెప్పింది చెయ్యాలి. అక్కడ ప్రశాంత్ చేయలేదని అనిపించింది, అంతలాగా ఎవరికి హెల్ప్ చేయలేదని అనిపించింది. ఎందుకంటే ఎక్కడ అతను చేసినట్టుగా ఎక్కడ చూపించలేదు, ఎక్కడ ఏ వీడియోస్ లోని ఎవరు చూపించలేదు అనమాట. ఎక్కడో చిన్న స్టార్టింగ్ లోనే చూపించారు, ఇంకంతే మళ్ళీ కనుమరుగైపోయారు ప్రశాంత్ అనేది.
అందువల్ల బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ గానే చూడండి, అంతేగాని చాలా మంది ఫ్రస్ట్రేషన్ అయిపోయి దాని గురించి అదే పనిగా బుర్రలో పెట్టుకొని ఇంకా ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి బిగ్ బాస్ అని మంచిదిగా అయిపోతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి వచ్చి రెమ్యూనరేషన్ వాళ్ళకి వస్తుంది. అది ఓన్లీ యాక్టింగ్ గాని మీరు అబ్జర్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళలో ఉన్న జెన్యూనిటీ బయటకు వచ్చింది అంటే మనలో ఉన్న జెన్యూనిటీ మనకు తెలుసు కదండి. మనం చూసుకుంటే వాళ్ళు మనం చూడాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల ఏదో ఒక రియాలిటీ గేమ్ చూస్తున్నాము, అందులో ఎంతవరకు రియాలిటీ ఉన్నదనేది జడ్జిమెంట్ చేసుకోండి. అంతేగాని చాలా మంది అదే ఫ్రస్ట్రేషన్ గా ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి మీ ఒంటి మీద అయితే ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకోకండి. హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలా అయితే నాకు తెలిసి ఆగస్టు ఎండింగ్ కానీ సెప్టెంబర్ కానీ స్టార్ట్ అయిపోతుంది సీజన్ 8 అనేది. అందరూ దాని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీకు బిగ్ బాస్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? అది జెన్యూనా లేకపోతే క్రియేటింగ్ చేస్తున్నారా అలాగా అని చెప్పేసి అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.